ఇది ఎమ్మెల్యే గారికి కూడా స్టేజ్ దాటిపోయింది. ఒకవేళ మా ఎమ్మెల్యే గారు పార్సాది గారు బాధపడొచ్చేమో. నిన్న ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు చాలా పార్సాది డాక్టర్ గారికి. కాకపోతే ఎంతవరకు అమలవుతుంది? నువ్వు హామీలు ఇస్తూనే పోతున్నావు, ప్రణాళిక రావడం లేదు. ఎక్కడ వస్తుంది ప్రణాళిక? ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటూ పోయినావు ఈ 8 నెలల్లో ఒక్క చోట కూడా నువ్వు ఇచ్చిన హామీ తప్ప ప్రణాళిక జరగలేదు. ప్రణాళిక గురించి ఆలోచించండి ఫస్ట్. ఏదైతే నువ్వు కమిట్మెంట్ ఏమి ఇచ్చినావు, ఏం హామీలు ఇచ్చినావు రికార్డు పరంగా పెట్టుకొని, బాబు అది ఇంత టైం ఇచ్చినాం, అది అయిందా లేదా అని మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి. మున్సిపల్లోనేమో ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక వారంలోనే మున్సిపల్ స్టాఫ్ కల్లా మీటింగ్ పెట్టుకున్నావు. ఏమైంది మీటింగ్ పెట్టుకుంటే? ఒక వారంలోన ఆదోని శుభ్రంగా ఉండాలి, ఆదోని పరిశుభ్రత కావాలి, స్వచ్ఛ ఆదోని కావాలని మీరు కోరుకున్నారు. అందరికీ స్టాఫ్ కొట్టే పిల్లంపించుకొని, పేర్లు ఎవరు చెప్పను, మొత్తం స్టాఫ్కే పిల్లంపించుకొని చెప్పినారు, అధికారులకు చెప్పినారు, అన్నీ చెప్పినారు. ఏమైంది? 8 నెలలు అయింది. ఏం పరిశుభ్రత ఉంది? ఏమీ పరిశుభ్రత లేదు. ఆడ పడిన పుల్ల ఆడే ఉంది. మీరు పోయినప్పుడు కొద్దిగా ఎనికి జరుగుతారు, మళ్ళీ వాళ్ళు కడుపు కొడతానని నన్ను అనుకోవద్దండి. ఆదోని ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఎవరైనా నిందించలేకపోతున్నాము. కాకపోతే ఎనికి జరుపుతారు, మళ్ళీ ముందుకు వస్తున్నారు. దాన్ని కట్టడి చేసేది ఎవరు కట్టడి చేస్తున్నారు? ఎవరు చేయడం లేదు. యథారాజా తదాప్రాజే. ఏం చేయాల? లాభం ఏమి? అది లేదు. తర్వాత ఈ సచివాలయాల వ్యవస్థ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు ఎందుకు పెట్టినాడో అర్థం కావడం లేదు. సచివాలయంలో ఒక్క పని జరగడం లేదు. దాదాపుగా నేను ఒక్క ట్రేడ్ లైసెన్స్ తీసుకునేకి 20 రోజులు తిరగడం జరిగింది. 20 రోజులు ఈయన మార్కెట్ యార్డ్ సెక్రటరీ టెండర్ పెట్టినాడు కదా, సంతోషమే. కానీ ఇది అవసరమా? ట్రేడ్ లైసెన్స్ అవసరమా? ఒక క్యాంటీన్, చిన్న క్యాంటీన్ పెట్టుకునే వానికి ఏదైనా ఉంటే అది చిన్న మున్సిపాలిటీ లైసెన్స్ కట్టియాలా, చేసుకోవాలి. అట్లానే ట్రేడ్ లైసెన్స్ పెట్టినారు. పోనీ ట్రేడ్ లైసెన్స్ పెడితే కూడా మీరు ఏమి యాక్సెప్ట్ చేయారు? ఈరోజు వేలమే రద్దు చేశారు. మరి ఎవరిని అడగాల? నేను ఫుట్బాల్ నన్ను మున్సిపల్ ఆఫీస్లోన ఫుట్బాల్ తిప్పినట్టు తన్నినారు. ఎక్కడి నుంచి ఎక్కడ? శానిటరీ అంట, టీపీఓ అంట, తర్వాత సెక్షన్లు 5-6 సెక్షన్లు, సచివాలయం అంట, ఇన్ని సెక్షన్. లాస్ట్కి వాళ్ళకి ఏమీ అర్థం కాదు. సచివాలయంలో పనిచేసే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, సబ్జెక్టే లేదు. అట్లా వాళ్ళు తెచ్చి ఉద్యోగులు చేసినారు. నేనంటే ఎక్స్పెషల్లీ ఆదోని సచివాలయం గురించి చెప్పడం లేదు. రాష్ట్రంలో మొత్తం సచివాలయాలలో తిరుగుతున్నాం మేము. అన్ని సచివాలయాలు అట్లే జరుగుతుంది. అందుకు దేవనకొండలో కూడా ఒక విషయం మీద దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. ఒక్క విషయం నోటీస్ చెక్కుడు చేత కాదు. ఏమంటే వాడు తంతాడు, వాడు పొడుస్తాడు. ఒక విఆర్ఓ ఉన్నాడు ఆదోన్లో, పేరుతో సహా చెప్తాను, ప్రత్యక్షంగా నేను ఎదుర్కొంటున్నాను కాబట్టి. ఆర్డీఓ మేడం, ఆమె పేరు లీలావతో ఏదో పేరు ఉన్నది. ఆమె దాదాపు 1.5 సంవత్సరం కిందే ఆర్డర్ చేసిపోయింది. అయ్యా నేను స్వయంగా నేను సర్వే చేయించాను మేడం. ఇప్పటికే సర్వే మాది 6 ఎకరాలు ఉంది, 6 ఎకరాలు చేసాము. లేదు మొత్తం మా సర్వే నెంబర్ 24 ఎకరాలు ఉంది, 24 ఎకరాలు కూడా చేసాము. ఇప్పుడు 4 సార్లు అయింది మేడం. అంటే సర్లేండి, ఏదైనా తప్పు ఉంటేనే కదా ఇన్ని సంవత్సరాలు తిరుగుతుండేది, నువ్వు ఏదో ఒకటి తప్పు ఉంటుంది, చూద్దాం నేను చేపిస్తానని చెప్పింది. నా ఖర్చు పెట్టి నేనే చేపిస్తాను, ఆయన నీకు ఎందుకని చెప్పి ఆమెకి ప్రయారిటీ ఇచ్చాము. ఏమంటే గౌరవంగా, సరే మేడం మీరు ఎట్లా చేయండి. ఆ మేడము పోయిన సంవత్సరం 7 నెలలు పెట్టింది, 7 నెలల సంతకం పెట్టింది. దాన్ని మేడం చెప్తే కూడా ఏమైనా రేపు 1వ తారీఖు ఉంది, పోయి వాళ్ళు సర్వే చెప్పండి. మేడం పింఛన్లు ఉన్నాయి మేడం రేపు. సరే రేపు పింఛన్ లేకపోయినా ఎల్లుండి చేయండి. ఎల్లుండి చేసి లాస్ట్గా మేడం పోతే కూడా వాళ్ళు సర్వే చేయలే. ఆ దేవనకొండ ఎంఆర్ఓ ఆఫీస్లో అంత చండాలంగా తయారైపోయినాయి. ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం ఒక్క పని కావడం లేదు. ఏం చేశారు? అధికారులు బాగున్నారండి, అధికారులను గాడి తప్పిస్తున్నారు. కింద వ్యవస్థ అసలు ఎంతమంది సీనియర్లు ఉన్నారు, చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అట్లా సీనియారిటీ ప్రకారం తీసుకోవచ్చు కదా. మీరేమో బీటెక్ ఎంటెక్ వాళ్ళని తెచ్చి సచివాలయం పరిస్థితి ఎవడు పని చేస్తున్నాడు? లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ఒక సెల్ ఫోన్ చూసుకుని నువ్వు ఇక్కడ సచివాలయంలో అధికారులు ఎవరున్నారో తెలీదు. వాళ్ళు పండుకున్నారో నిద్రపోతున్నారో ఏం చేస్తున్నారో తెలీదు. మీరు ఒక్కసారైనా సచివాలయాన్ని సందర్శిస్తున్నారా అని అడుగుతున్నాను నేను సూటిగా. అధికారులు కూడా ఒకరికే కాదు, ఇక్కడ మేము అడగాలంటే దండిగా ఉంటాయి. సరే కానీ ఏం చేస్తాం? ఈరోజు 5 రేపైతే ఆయన సర్దుకొని పోతున్నాం. ఏ సచివాలయంలో పోతే దాదాపు 15 మంది ఉండాలా, 1-2 ఉంటున్నారు. ఏమన్నా అంటే నాకు ఆడ సర్వేకి పోయింది, ఈడ సర్వేకి పోయింది, ఇట్లా తప్పించుకుంటున్నారు. మధ్యాహ్నము భోజనానికి పోతే 1:30 పోతారు, 3 అయితే కూడా రారు, 3:30 అయితే. టయానికి కమిషనరు కరెక్ట్ పోతాడు, కరెక్ట్ టైంకి వస్తాడు, కానీ కింద ఉద్యోగస్తులు రావడం లేదు.
ఉదయం వచ్చే 11:30 అయితే కూడా సీట్లు ఎవరు కూర్చోరు. ఎవరు దీనికల్లా ఎవరు వ్యవస్థలు కరెక్ట్ చేసుకుంటే పరిస్థితి రాదు కదా. మున్సిపాలిటీకి ట్రేడ్ లైసెన్స్కి నేను గతంలో హోటల్ పెట్టుకున్నాను, ద్వారకాశ లక్ష్మీ హోటల్ అని పెట్టినాను. తర్వాత ఫ్రెండ్స్ బార్ ఫుడ్ సెక్షన్ కూడా మేము అక్కడ ఒక 4 ఏళ్ళు చేశాను, ఇక్కడ ఒక 4 ఏళ్ళు, దాదాపు 7 సంవత్సరాలు ఆ హోటల్ అనుభవం ఉంది. కాకపోతే మా తప్పేమంటే ఇది వచ్చేసి లీజుకి తీసుకున్నాము కాబట్టి దీని పేరు మీద లైసెన్స్ ఉండదు. నాకు టీఎల్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి లక్ష్మీ హోటల్ పెట్టినాను, ఏదో చిన్నగా పెట్టుకున్నాము కదా అని చెప్పేసి దీని మీద లైసెన్స్ తీసుకోలేదు. అసలు చిన్న హోటల్కి లైసెన్స్ అవసరం లేదు కానీ అందుకనే తీసుకోలేదు. ఈరోజు చిన్న క్యాంటీన్, అంత చిన్న క్యాంటీన్కి ఈరోజు ట్రేడ్ లైసెన్స్ అడిగిన సెక్రటరీ అంటే ఆయన ఎంత జినైన్ పర్సన్ అనుకోవాలా. మరి అంత జినైన్ ఉన్న వ్యవస్థను కూడా కింద వీళ్ళు రాజకీయ నాయకులు చెడదింటే ఏం చేయాలా? ఇప్పుడు మేము ఎవరి మీద బాధపడాలా? అధికారుల మీద బాధపడాలా, నాయకుల మీద బాధపడాలా, లేదంటే మేము ఏమన్నా మందు తాగి సాయాలా? మరి దేవుని కూడా పరిస్థితి అయితే తల్లి పిల్ల పోయి మందు డబ్బా పట్టుకొని పోతే కూడా నాకు అరలేదు వాళ్ళకి, ఎంఆర్ఓ వాళ్ళకి. దాదాపు ఆ సమస్య చెప్పినప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 5 ఎంఆర్ఓ ఉన్నాడు, ఈయన కరెక్ట్ ఉన్నాడు. కింద విఆర్ఓ పిల్లడు హరి అని ఉన్నాడు, చుక్కలు చూపిస్తున్నాడు, సినిమా చూపిస్తున్నాడు. ఇప్పుడు రేపు ఆడున్నాను ఏడున్నాను ఎన్ని ప్రోగ్రాంలు సార్ గవర్నమెంట్ ఇది పెట్టేదే అది పెట్టేది అని తప్పించుకునే తిరుగుతున్నారు. రీసర్వే ఇంతకుముందు రీసర్వే అని మొన్న రెవెన్యూ సార్ మరి దాని గురించి వెరిఫికేషన్ అంటారు. ఇది పొద్దు వచ్చిన మనిషికి ఎక్కడ న్యాయం చేస్తున్నారు? ఏ ఒక్కరికైనా చేస్తున్నారా? ఎవరైతే ఒక 5,000 10,000 జోలు పెడితే వాళ్ళ పనులు చేసి అనిపిస్తున్నారు. ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే అవినీతి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్ల లంచం ఇవన్నీ పనులు జరగడం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నిన్న ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చినానికి చెప్పినాను. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడే కాదు సార్, ప్రతి ఆఫీసులో ఆర్డీఓ ఆఫీస్ అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని ఆఫీసులో పెట్టి దీని మీద ఒక దృష్టి పెట్టండి, దానికి ఒక శాఖ ఏర్పాటు చేయండి, దానికి ఒక సెక్షన్ మెంబర్గా ఎవరైనా అపాయింట్ చేసుకోండి. అంతే తప్పితే ప్రచారం మీరు చేయలేరు. దీనికి ఎక్కడ ఛాలెంజ్ చేయమంటే అక్కడ ఛాలెంజ్ చేయరు. రిజిస్టర్ ఆఫీసులోనా మరి అది కూడా కాదు, మళ్ళీ ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో కంట్రోల్ చేయొచ్చు, మన రిజిస్టర్ ఆఫీసులో అది కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. మరి కంట్రోల్ చేసినావంటే నువ్వు ఒక మంచి జినేన్ అని అంటాము. కాబట్టి ప్రజల్లో కూడా నీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఆదూరులో కబ్జాకి గురవుతున్నాయి, అది కొట్టేపించాము ఇది కొట్టేపించమొద్దు, అది రికార్డు రద్దు చేయించామే. ఎవరి నిన్న 6.5 ఎకరా రికార్డు రద్దు చేయించామే. ఎందుకండి అవన్నీ రద్దు చేయించేది వద్దు, అసలు జరగకుండా చూడండి. ఎవరు ఆ రిజిస్టర్ ఆఫీసర్ అయ్యి తెలీదా? డెత్ సర్టిఫికేట్ తెస్తే తెలీదా? అసిస్టెంట్కి తెలుదా? కొన్ని డాక్యుమెంట్ రైటర్ తెలుదా? చెప్పు. మా పిల్లడు కూడా మంచి మిత్రుడే మాకు లేదని కాదు, తెలీదా? ఎందుకు చేస్తారు? కావాలంటే 100-200 తీసుకోండి. ఇప్పుడు ఈయన కడుపు నింపే కోసం వాడిని రోడ్లో పాడేస్తాడు. వాడు ఏమో ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ తల్లి పిల్ల, దానికి సమాధానం ఎవరు? రిజిస్టర్ ఆఫీసర్ సమాధానం చెప్తాడా? వీడు ఎవడో చాకలి ఈరన్నా చెప్తాడా? వీడు ఆమ్దాల భాస్కర్ చెప్తాడా? ఎవరు చెప్తారు దానికి? కాబట్టి ఇటువంటివి కాదు కదా. కాబట్టి ఇటువంటి జరగకూడదు చేయండి. మొన్నట్లే ఆధార్ కార్డు మాఫింగ్ చేయడం అది కూడా పద్ధతి కాదు కదా. సరే మీకు దాని మీద ఆశ ఉంది అనుకోండి, ఆ స్థలం మీద ఆశ ఉంది, సేన్ మీద ఆశ ఉంది, ఇంటి మీద ఆశ ఉంది, అయ్యా బాబు పిలుచుకొని మాట్లాడి అంత కాదు కాబట్టి తీసుకొని ఏదో మాట్లాడి చేసుకోవాలి. కానీ వాళ్ళు మెత్తనోళ్ళులే అని నేను మెత్తనోళ్ళు మా మీదకి వచ్చినట్లా మెత్తనోళ్ళు దౌర్జన్యాలు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళింది? ప్రజాస్వామ్యానికి మీరు ఏం వాయిస్ ఇస్తున్నారు? మేము చట్టాన్ని అడుగుతున్నాము, నాయకులను అడుగుతున్నాము, ఏం వాయిస్ ఇస్తున్నారు అది ఆలోచించాలి సార్ మీరు. కాబట్టి మా నాయకుడు ఇంతకుముందు నాయకుల గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. మా నాయకుడు ఇప్పుడు వచ్చినాడు పాఠశాల వెరీ 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 ఇంటెలిజెంట్, మంచి సబ్జెక్ట్ ఇది, అన్నీ ఉన్నాయి. అందులో కేంద్రం కూడా మనకి సహకారాలు దండిగిస్తుంది. అంటే మనం ఈరోజు ఏదైతే మన కూటమి ఎమ్మెల్యే ఉన్నాడో ఆయనకి మంచి సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఏం లేదన్నా బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. ఒకవేళ కేంద్రం నుంచి డబ్బులు అంటే కోట్లింగల్లా బోలింగం మన ఆధునాన్ని వచ్చేమో అది కూడా చెప్తాను. ఎందుకు 25 రాష్ట్ర జిల్లాలు ఉన్నాయి మన 28-29 భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలకు ఇచ్చిపెట్టి మనకేందుకు ఇస్తారనొచ్చు. కాకపోతే వడ్డించేవాడు మనోడు ఉంటే ఎడున్నా మనకి వడ్డిస్తారనేది ఒకటి సామెత ఉంది. కాబట్టి వాళ్ళకి 10 ఇస్తే మనకు 11 వస్తుంది, వాళ్ళకి 11 ఇస్తే మనకు 12. ఏదో ఈయన దూకుడు వల్ల ఈయన ప్రయత్నం వల్ల రావచ్చు, ఆదరణ కూడా బాగుపడుతుంది. అట్లే ఇవన్నీ ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తాము, సూటిగా చెప్తున్నాను. ఒక ట్రాఫిక్
మీరు ముఖ్యంగా ప్రజెంట్ చేయవలసిన ట్రాఫిక్ ఫస్ట్ మూతపడిన పరిశ్రమను తెలిపేయండి. మీరు ఎలక్షన్ హామీల్లో ఇచ్చారు, ఖచ్చితంగా ఆధునిక పరిశ్రమలు తెస్తాను అన్నారు. మన మోడీ గారు ఫండ్స్ తెస్తాను. మోడీ మా గురువు, పెద్దోడు, భారతదేశాన్ని 3 పూలు 6 కాయలుగా ఉండాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నేను అక్కడ కూర్చొని ఫండ్స్ తెస్తామన్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి. ఒకటి, పరిశ్రమలు ఓపెన్ చేయండి. రెండోది, ఆధునిక మాస్టర్ ప్లాన్ తెచ్చినారంటే మీరు గిన్నిస్ బుక్లో ఎక్కిపోతారండి. మీరు ఏమన్నా అపార్థం చేసుకోండి అండి, గిన్నిస్ బుక్లో ఎక్కుతారు గ్యారెంటీ. ఖచ్చితంగా 20 ఏళ్ళు నువ్వే ఆధునిక ఎమ్మెల్యే ఉంటావు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు. ఇంకోటి, వేరే వాళ్ళు బాధపడచ్చేమో నేను చెప్పే మాటకి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇది పబ్లిక్ రోడ్డు, ఇది మున్సిపాలిటీ రోడ్డు. దీన్ని పట్టండి, కొద్దిగా ఆలోచించండి. అరే నా ఇల్లు 20 అడుగులు ఉంది, 30 అడుగులు ఎట్టిపోవాలి మనము. పాపం వేరే వాడు బతుకుతాడు కదా, కారు వస్తుంది, బండి వస్తుంది, ఎవడైనా యాక్సిడెంట్ చేసా ఎట్లా పరిస్థితి అని మన ఇంటి ముందర లోపలిగా ఉండడం నేర్చుకోవాలా. అలాగే ఎమ్మెల్యే గారు ఏం చేస్తారండి, ఎవరైనా సీరియస్ కానండి, మీ డ్యూటీ అండి. ఆధునిక శాసనసభ్యులు అంటే మొత్తం ఒక దేవుడు ఉన్నట్ల, ఆధునిక దేవుడు ఉన్నట్ల. మరి ఆధునిని ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. సర్వనాశనం చేయాలంటే సర్వనాశనం చేయొచ్చు, అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేయొచ్చు. నీకు నీ చేతిలో బాగుంది, ఇప్పుడు ఆధునిక బాలు నీ చేతిలో. మరి దానికి ఏం చేయాలి? ఈ సిల్లి ఆడ ఈడ చెప్పి అవి అమలు కావు, అయ్యేవి కాదు. ఫస్ట్ మాస్టర్ ప్లాను, పరిశ్రమలు, కాలువలు. ఇంతకుముందు ఆ నాయకులు ఉన్నప్పుడు ప్రతి ఎండాకాలము పూడికలు తీసేవాళ్ళు, పూడికలే తీయడం లేదండి ఇప్పుడు. ఇంత మున్సిపాలిటీ స్టాఫ్ ఉన్నారు, తీయడం అంత దూరం మా ఇంటి ముందే తీరు. నేను ఒక పేరున్న వ్యక్తి కాబట్టి శానిటరీకి బాబు మేలే తీయలేదంటే అప్పుడు టక్కన పంపిస్తారు. తర్వాత ఎలక్షన్ ముందర కాలు వేస్తామని చెప్పి ఇంటి ముందర రోడ్డుని పగలగొట్టినారు, ఇంతవరకు వేయలే. ఎవరు చెప్పుకోవాలా మేము? ఏమండి, కాంట్రాక్ట్ చేసేవాళ్ళు లేరు, బిల్లులు ఇస్తేనే కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, బిల్లులు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ కొద్ది ముందు ఫస్ట్ పరిశ్రమల మీద దృష్టి పెట్టండి, ఆధునిక ట్రాఫిక్ మీద దృష్టి పెట్టండి. ఈ డివైడర్లు ఇక్కడ నుంచి బీమాస్ కార్డ్ నుంచి ఎక్కడ గోస్ హాస్పిటల్ కాడ ఓపెనింగ్ పెట్టారా? మనకి సిటీ కాదు కదండి అంత దూరం పెట్టేకి. శ్రీనివాస్ భవన్ కాడ కనీసం వెహికల్ పోయే కన్నా పెట్టాలా. తర్వాత ఆడ చేటోళ్ళ గుడి కాడ ఒక వెహికల్ పోయే కన్నా ఉంటారా, ఇతరు రస్తా నడిచే కన్నా పెట్టాలా. ఆ విధంగా పెట్టకుండా ఇక్కడ ట్రాఫిక్ ఇంకోటి ముఖ్యంగా ఒకటి అర్థం చేసుకోవాల్సింది అంటే, ట్రాఫిక్ ఎక్కువ ఎందుకు అవుతుందంటే, ఎక్కడ పోయిన పనులు అక్కడ చీలిపోవడం లేదు. డైరెక్ట్ అక్కడ పోయి యూటర్న్ తీసుకోవాలా. ఇక్కడ భీమా సర్కిల్ నుంచి అది గవర్నమెంట్ మన హాస్పిటల్ కాడ పోయి రాజశేఖర రెడ్డి దగ్గర కాడ యూటర్న్ తీసుకోవాలా. అంత దూరం అంటే వెనకొచ్చిన పనుల పరిస్థితి ఏమి, లారీలు ఉంటాయి, అవి ఉంటాయి, అంబులెన్స్ చేసే పరిస్థితి ఏమి. కాబట్టి కొద్దిగా అక్కడక్కడ 2-3 టర్లు వదిలితే కూడా బాగుంటుంది. అలాగే ఇంకో విషయం చెప్తాను, ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల పైన మొఖాల లోతు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఒకటి గమనించండి. అరే ఇంత లోతు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? 2 కారణాలు. ఒకటి, ప్రధాన కారణము ఉడికట్టడం లేదు. తీసిన ప్రతి అంగడి ముందర, ప్రతి హోటల్ ముందర దాదాపు రోడ్డు సైడ్ ఉన్న దాని గురించి చెప్పాను. ఈ మొక్కలకు నీళ్ళు వచ్చే రోడ్డు సైడ్ బెడ్ ఈ మధ్యలో కొత్త ఫ్యాషన్ అయింది. వాళ్ళ అద్దు దాటి కూడా 20 అడుగులు బెడ్ వేస్తున్నారండి. యాక్చువల్గా ఈ రోడ్డు ఉంది దాదాపు 100 అడుగుల రోడ్డు, ప్రస్తుతానికి 40 అడుగులు 40 అడుగుల రోడ్డు, 50 అడుగుల రోడ్డు ఉంటుంది. దాంట్లో డివైడర్ కట్టినారు, బాగుంది. దాదాపు 20 అడుగులు బెడ్, ఇంతెత్తు 2 అడుగులు ఎత్తు బెడ్, 1 అడుగు ఎత్తు బెడ్ వేస్తే బండ్లు పైకి ఎట్లు ఎక్కుతాయి, కింద నిలబడతాయి. అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మన సిఐ గారు ఎంత కష్టపడుతున్నాడు, మన గంట సుబ్బారావు సారు, ఆయనకి హ్యాట్సాప్ ధన్యవాదాలు చెప్తాను. నేను ఇంతవరకు ట్రాఫిక్ సిఐ చాలా మంది చూశాను, కానీ వాళ్ళు చేయలేదు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈయన ప్రత్యక్షంగా రోజు వచ్చాడు, నిలబడతాడు, చేస్తున్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు లోనికి పోతుండే. దాదాపు ఈ భాస్కర్ రెడ్డి గారి కాటి నుంచి ఈ మున్సిపల్ గాంధీ పార్క్ వరకు 1000 బండ్లు ఉంటాయండి. సాయంత్రం పూట 6 గంటల నుంచి. ఇక్కడ ఎవరిని ఏ అంగడి ఏ కాంప్లెక్స్ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. కాబట్టి మన మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమి, ఎమ్మెల్యే గారికి అయితేనేమి, ఫస్ట్ ఈ ఆఫీసుల ముందర అంగళ్ళ ముందర ఎవరైతే బెడ్లు వేసుకున్నారో అవి తీసేస్తే కొద్దిగా ట్రాఫిక్ తగ్గే కూడా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి, ఆ ట్రాఫిక్ ఉన్నందుకు చిన్నగా పోతున్నారు. బండ్లు అయితేనేమి, బస్సులు అయితేనేమి, లారీలు అయితే ఎందుకు పోతారు? అదే బెడ్ లోపలికి ఉంటే ఆ లైన్లో 4 బండ్లు పోతాయి, 4 బండ్లు పోతున్నాయి, పోవడానికి అవకాశం లేదా? 15 అడుగుల రోడ్డు ఉంది, 15 అడుగుల ఆ పెద్ద లారీ వచ్చానికి అంతా బ్రేక్ పడుతున్నాయి. కాబట్టి దీని మీద కూడా
కొద్దిగా ఆలోచించి చర్య తీసుకోవాలి. అలాగే మన ఎమ్మెల్యే గారికి చాలా సంతోషము, చాలా వరకు ఫండ్స్ తెచ్చేదానికి చాలా విశ్వంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అది హాస్పిటల్ గురించి అయితేనేమి, రోడ్ల గురించి అయితేనేమి, తర్వాత ఇంకోటి అయితేనేమి. కానీ ముఖ్యంగా ఫస్ట్ మెడికల్ కాలేజీకి మీరు మీ ఇంతకుముందు గతంలో శాంక్షన్ అయింది. దాదాపు మీరు అనుకున్నట్ల 20 అయిందో, 10 అయిందో, 30 అయిందో అవన్నీ పక్కన పెట్టి మీరు దాన్ని పూర్తి చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. అలాగే డిగ్రీ కాలేజీలో ఓపెన్ చేయాలా, అలాగే ఐటీఐ కాలేజీ కూడా ఓపెన్ చేయాలా. ఆల్రెడీ ఇక్కడ ఐటీఐ కాలేజీ ఆ సాదాపురం రోడ్డు కట్టిన దాన్ని నిరుపయోగపారేసినారు. ఆరేకాల కాడ కట్టినారు, దాన్ని నిరుపయోగపారేసినారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మున్సిపల్ కాంప్లెక్స్ శ్రీనివాస్ భవన్ కాడ 24 గంటలు ప్రతి ఒక్కరు శ్రీనివాస్ భవన్ పడగొట్టని అంటారు. మరి అంత అది శ్రీనివాస్ భవన్ పడగొట్టనే వాళ్ళు ఈరోజు ఇంత పెద్ద కాంప్లెక్స్ ఏంటి కట్టిస్తున్నారు? అంటే రోడ్డు మనకు అవసరం కదా, అంటే రోడ్డు వెడల్పు చేయొచ్చు కదా. ఆయనది ఏదైనా ఉంటే అద్దె తీసిపడేది. దీన్ని కట్టడమే తప్పు. దాదాపు 300 అంట. రేపు పొద్దున వాళ్ళ పార్కింగ్ ఎట్లా? మేము అండర్ గ్రౌండ్ పెడతానంటున్నాం. ఎవరు పోతాడు లోపలికి? ఎవరు పోతారు చెప్పండి? ఇంతకుముందు చిన్న రైతు బజార్ మార్కెట్ ఉంటే రోడ్ల మీద బండ్లు ఇస్తుంది. ఇప్పుడు కానీ ఇప్పుడు సరే ఏదో మంచిగా చెడు ప్లాన్ వేసినారో కట్టిస్తున్నారు. ఏమైంది? దాంట్లో ఎవరో చస్తే ఎవరు సమాధానము? కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తాడా? ఎమ్మెల్యే బాధ్యత వహిస్తాడా? పోలీసులు బాధ్యత వహిస్తారా? ఇమ్మీడియట్గా దాన్ని ఏదైనా ఒకటి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. విసుగెత్తినోడు ఏడబోయి సాయాల్సిన పని లేదు. ఏదో ఆలోచించి టక్కున ఏదైనా చేసుకుంటే కష్టము. ఈ ట్రాఫిక్లో కావచ్చు, ఇంకో చాట కావచ్చు. కాబట్టి ఆ కాంప్లెక్స్ లక్షలు కట్టినారా? ఏం చెప్పాలా? అన్ని లక్షలు కట్టిన వాళ్ళు వడ్డీలు తెచ్చుకున్నట్టు తింటారండి. ఉన్నది చేసుకొని తినే వాళ్ళని రోడ్డు మీద పారేసినారు. వాళ్ళని చెప్పుల షాపుల్లో అయితేనేమి, మెడికల్ స్టోర్లలో అయితేనేమి, ఆ లైన్ మొత్తము ఎన్ని లక్షలు పెట్టినారు? దాదాపు అది 33 కోట్లు 36 కోట్ల ప్రాజెక్టు వీళ్ళల్లో దాదాపు తీసుకున్నారు. అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి అంటున్నారు. మరి వాళ్ళకల్లా ఏం న్యాయం చేస్తారు? వాళ్ళ ఫండ్స్ వల్ల ఏం చేశారు? ఇప్పుడు పని జరగడం లేదు. వాహనశాల గుంత నిండిపోతుంది. ఎవడన్నా ఆడ పాదచారి పోతున్నారు. ఆడ ఒక పని చేయండి, కాంపౌండ్ కట్టి గేట్ వేసి బిగాలు వేయండి. ఆడ ఒంటికి పోసేకి ఆడేపోతున్నారు. అది గుంతలు తోగినారు. గర్సు ఇట్లా మేర ఉంటుంది. ఒంటికి పోసేపోతాడు, వాడు మేర పోతాడు. ఆ గర్సి రీపడానుకో వాడు ఏడ పడతాడు? కడ్డీల మీద పడతాడు, లేదంటే నీళ్ళలో పడతాడు. వాని పరిస్థితి మన పెన్న పిల్లలు లేదా ఆటోలు కూడా పోతుంటారు. చిన్న పిల్లలు చేత పట్టుకుని పోతుంటారు. పుట్టుకుని ఏమో తొమ్మిది తీసి కింద పడానుకో. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ పూలంగల కాడ, ఆ కాంప్లెక్స్ కాడ మీరు ఏం చేస్తారో లేదో ఖచ్చితంగా మీరు గేటు పెడతారని ప్రాధేయపడుతున్నాను. ఆదోని పట్టణ ప్రజల కోసము మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇమ్మీడియట్ ప్రథమైన చర్య, ప్రాథమిక చర్య ఖచ్చితంగా అక్కడ గేటు పెట్టేసి బిగాలు లేపేయండి. ఎవరు లోని పోనీకుండా చేయండి. ఒక వర్క్ వర్క్ స్టార్ట్ అయిందనుకో వర్కర్స్ నోటే లోపలికి పంపేయండి. బయట నుంచి బండ్లు పార్కింగ్ పెడుతున్నారండి. లోపల ఒడ్డి పోస్తున్నారండి. రాత్రి అసాంఘిక కార్యక్రమాలు నడుస్తున్నాయండి. ఎవరు బాధ్యులు దానికి? ఇక్కడ పెద్ద ఆసుపత్రి గారు అయితే మందు తాగుతున్నారండి రోడ్లోనే. ఎవరు అరికడుతున్నారు మందు తాగేది? చెప్పండి. చేసేవాళ్ళని చేయనీరు, మీరు చేయరన్నట్టు ఉండదు. ఆ మందు తాగే వాళ్ళని ఎవరు అరికడుతున్నారు? రోడ్లో పడే మందు తాగుతున్నారు. ఇది ఎంత విచ్చలవిడిగా ఇది. పోనీ వైన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కర్ణాటక మంది ఏమైనా బంద్ అయిందా? మనకి బంద్ కాలేదు కదా. అన్నీ నడుస్తున్నాయి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉన్నది. ప్రతి ఒక్కరు తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరూ తెలుసు ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి వీటన్నిటిపైన మన ఈయన ఎమ్మెల్యే గారు నేను అవినీతి జరగనీను, దౌర్జన్యం జరిగినను, రౌడీజం చేయనీను. కాబట్టి ఖచ్చితంగా నేనే చెప్తేనే వినాలా, నేను ఎట్లా చెప్తే అట్లా అన్నాం. ఏం చేయాలా? మా వాళ్ళే, మా బంధువులే నిన్న టెండర్ కానీ నేను నిలబెట్టి ఎవరు చెప్పాలండి మేము? కాబట్టి ఇటువంటివి జరగకుండా కూటమి నాయకులు కూడా ఆలోచించి చర్య తీసుకోవాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారము. నా పేరు దస్తగిరి నాయుడు, బీసీ సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు. మీడియా ముందుకు వచ్చిన దానికి ప్రధాన కారణాలు 2 ఉన్నాయి. ఆ 2లో ఒకటి దాదాపుగా మన మార్కెట్ యార్డు, ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకి
చాలా చరిత్ర ఉంది. మన ఆదోని సెకండ్ బాంబే అని పేరున్న దాంట్లో మన ఆదోని వ్యవసాయ మార్కెట్ కూడా చాలా పెద్దది. ఈరోజు అటువంటి మార్కెట్లోన ఏదో రైతులకి పలహారాలు అయితేనేమి, టీలు అయితేనేమి, టిఫిన్లు అయితేనేమి, భోజనాలు అయితే వగైరా కోసము పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంకా 2 చిన్న క్యాంటీన్లు, పెద్ద 5 స్టార్ హోటల్స్ ఏం కాదు, రైతులకి అనుకూలంగా సరుకులు తీసుకొని వచ్చింటారు కాబట్టి వాళ్ళు బయట పోయి తినలేరు కాబట్టి లోకల్గా పెట్టాలని అప్పట్లో రాజకీయ నాయకులు, మార్కెట్ యార్డ్ కమిటీ అధికారులు అందరూ ఆలోచించి ఒకటి ఏర్పాటు చేయడం. అది క్యాంటీన్ ముందుగా, తర్వాత 2వ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం. ఏదో ఫార్మాలిటీస్కి 70,000, 80,000, ₹1,00,000 అట్లా కట్టించుకోవడం జరిగింది. ఈరోజు ప్రజెంట్గా దాదాపు కంటే ఒక క్యాంటీన్కి 1,40,000, ఒక క్యాంటీన్కి 1,05,000తో టెండర్లు పిలవడం అనేది. ఎందుకంటే ఈరోజు కొత్తగా టెండర్కు పిలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే మేమే చేసుకోవాలి, టీడీపీ ప్రభుత్వం ఉంటే మేమే చేసుకోవాలి అనేది ఏదో నిబంధనలు వాళ్ళు ఇంటర్నల్గా ఉన్నాయి. వాళ్ళ ప్రకారంగా ఆ రోజు వైఎస్ఆర్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు, టీడీపీ వాళ్ళు పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయితేనే ఎవరిది వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. ఈసారి కూడా అదే పద్ధతి జరుగుతుంది అనుకున్నారు. అదే పద్ధతి జరుగుతుంది అంటే ఈ తెలుగుదేశం యాక్చువల్గా అదే పద్ధతి జరుగుతుందని ఉన్న హోటళ్ళు కూడా ఖాళీ చేయించారు. ఒక నెల ముందరే హోటళ్ళు కూడా వాళ్ళ దాని మీద ఆశ వదిలేసినారు. అక్కడేమో ఫ్రీగా ఏమి వాళ్ళు కట్టించిన కాంప్లెక్స్లోనే ఉండడం లేదు. వాళ్ళకి హోటల్కి వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళే సొంతం షెడ్ వేసుకొని ఉండాలా. షెడ్కి కూడా 2-3 లక్షలు ఖర్చు వస్తుంది. తర్వాత వర్కర్స్ని పెట్టుకోవాలా, చేసుకోవాలా. అక్కడ జరిగేది వ్యాపారం ఎంత, నడిచేది ఎంత ఎవరికి తెలుసు. కానీ ఈరోజు ఆయన చిన్న ఒక హోటల్ కూడా కూటమి నాయకులు పోటాపోటీన నాకే కావాలని ముందుకు రావడం వల్ల మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, అధికారులు అయితేనేమి ఓపెన్ టెండర్ పెట్టడం జరిగింది. కానీ అది పెద్ద ఎత్తున ఈ ఓపెన్ టెండర్ పెట్టినారు. ఈ ఓపెన్ టెండర్ అంటే చాలా ఈ రిక్రూట్మెంట్ టెండర్ అని పెట్టినారు. దానికి 5వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తే ఒకరోజు నడిచింది. 2వ రోజు శనివారం సెకండ్ సాటర్డే, ఆదివారం హాలిడే, సోమవారం నాడు 12 గంటలకు క్లోజ్ చేశారు. అంటే కేవలం 1.5 రోజు మాత్రమే టైం ఉంది. ఆ టైంలోన జిఎస్టీ అడుగుతున్నాడు, హోటల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అన్నీ అడుగుతున్నారు. అన్నీ చేసుకొని పోయాము కర్నూలుకి. ఇక్కడ కూడా కర్నూలులో పోవాలా, టెండర్ వేయాలని పోయాము. అది ఏమైంది, టెండర్ ఎవరు వేయలేదని చెప్పేసి మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. మేము కడప జాయింట్ డైరెక్టర్ కూడా లెటర్ రాసుకోవడం జరిగింది. ఇక్కడైతే మేమైతే అన్నీ రెడీ చేసినాము. ప్రజల శ్రేయస్సు కొరకు 1.5 రోజు మాత్రమే, 1.5 రోజుల ఈ జిఎస్టీ తేవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, మాకు కొద్దిగా టైం ఇవ్వండి, హాలిడేస్ లేకుండా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి జాయింట్ డైరెక్టర్ కూడా మేము లెటర్ పెట్టినాము 15 రోజులు చూసి. కానీ అక్కడ ఏమైంది, వెంటనే అక్కడ అయిపోయినాక నెక్స్ట్ డేనే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినాక మళ్ళా సేమ్ అదే యథారీతి తదాప్రజ అన్నట్ల కరెక్ట్ మొన్న డేటు సంక్రాంతి హాలిడేస్ ముందు ఇచ్చారు. సంక్రాంతి హాలిడేస్ ఏమైంది, సంక్రాంతి హాలిడేస్ టెండర్ నోటీస్ ఇచ్చినాక ఒక రోజు నడిచింది. మరుసటి రోజు నుంచి కంప్లీట్ హాలిడేస్ ఉన్నాయి. నెక్స్ట్ 16వ తారీఖు లాస్ట్ డేట్ అన్నారు అప్లికేషన్లు తీసుకునేది. ఈ అప్లికేషన్లు కూడా ₹500 ఒక అప్లికేషన్ ప్రకారం ఇచ్చారు. సరే తీసుకున్నాము, మళ్ళీ చేసినాము, మాకు టైం లేదు. కానీ చాలామంది ఇవన్నీ ఈ 1 రోజుల్లో 2 రోజుల్లో చేసుకోలేక ఈసారి కూడా 17వ తారీఖు ఓపెన్ బాక్స్లో టెండర్ వేయడం జరిగింది. అంతకొద్ది ముందు ఇంకొక విషయం చెప్పేదామంటే, ఇప్పుడు వేలం పాట పాడేటప్పుడైతే అన్నా నువ్వు రావద్దు నేను రావద్దు అని ఒకరికొకరు కాంప్రమైజ్ చేసుకునే పని ఉంటుంది. ఇది సీల్డ్ టెండర్. ఇది సీల్డ్ టెండర్ బాక్స్లో వేయాలా. వాళ్ళు 17వ తారీఖు ఓపెన్ చేస్తామన్నారు. 17వ తారీఖు ఉదయం 11 నుంచి
2 గంటల వరకు పెట్టారు. టెండర్ ఇలా దాదాపుగా 17 మంది వేసినారు. దాంట్లోన అప్లికేషన్ 17 టెండర్లు పడినాయి. అందులో నేను ఒక వ్యక్తిని. అక్కడ ఏమున్నది, టెండర్ అయిపోతే అన్నా వేయాకు, నేను వైఎస్ఆర్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అయినా ఈ రోజు కూడా వైఎస్ఆర్ అంటారు. వైఎస్ఆర్లో పోతే ఆడ నువ్వు టీడీపీ అని క్యాండిడేట్ అంటారు. మరి మేము టీడీపీనా వైఎస్ఆర్ ఏది లేకుండా ఇండిపెండెంట్గా వేసుకుంటున్నామా అంటే ఇండిపెండెంట్ కూడా లేదు, ఏమి చేయలేము, నీ కథ చూస్తాం, ఏం చేస్తావు, నువ్వు హోటల్ ఎట్లా అనుకుంటూ చూస్తామన్నారు. వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను, ఎప్పుడైనా అలా మాట నీకు ప్రత్యక్షంగా నీకు పోటీ వస్తే ఆ మాట చెప్పాలా. అలా 17 మందిలు వేస్తున్నారు, నేను ఒక్కడే కాదు. ఆ 17 మందిలో ఇంకోటి చేతులు ఎత్తడము యాలం పాడడం అయితే ఏదన్నా డైరెక్ట్ పాడితే నీ మీద పాడితే ఒకవేళ అలా ఏమన్నా నాకే పోటీ వస్తామని చెప్పాలి. ఇది అట్లా కాదు, సీక్రెట్గా వేసినాం. కానీ సీక్రెట్గా వేస్తే కూడా నిలబెడితే సర్లే తర్వాత మాట్లాడదామన్న. వారికి ఒకటే చెప్తున్నాను, నాకైతే ఎవరైతే అబ్జెక్షన్ చేశారో వాళ్ళు మా వాళ్ళే, అంత మా తల్లి పిల్లే. కాకపోతే ప్రత్యక్షంగా నేను ఒక మాట మాట్లాడితే వాళ్ళు 10 మాటలు మాట్లాడతారు. నాకే ఆ విధంగా మాట్లాడటము సభ్యత కాదు, సంస్కారం కాదు, నేను మాట్లాడను కూడా. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఏదన్నా ఉంటే నేను 20 రోజులు నెల నుంచి తిరుగుతున్నాను దీని విషయంలో, ముందే చెప్పాలా అన్నా మేము వేస్తున్నాం, నువ్వు రావాకంటే నేను రాను. దాంట్లోకి నేను కూడా వేసానంటే నా కోసం కాదు, ఎవరో వచ్చి అన్నా నేను ఇట్లా వేస్తున్నాను, నా దగ్గర ఏమో ఆధారాలు లేవు, అది లేవు, ఎట్లా నా పైసా సరే నా పేరు మీద వేస్తాను, వచ్చి నీకే ఇస్తానని కూడా చెప్పాను. నేను నా పేరు వద్దు, ఎవరికో ఒకరికి మాట ఇచ్చాను, వాళ్ళ ప్రకారం ఫాలో అవుతున్నాను. తీరా 2 సార్లు 15,000 20,000 ఖర్చు పెట్టుకొని లోపల టెండర్ అయినప్పుడు ఒక అతను నిలబడి అంటాడు, ఒకసారి మాట్లాడంటాడు, చూస్తామంటాడు, ఒక అతను ఏం ప్రూఫ్ చూస్తావా అంటారు. ఏం మాటలు అవి, ఇవన్నీ యాటికి దారి తీస్తున్నాయి. మనం మారాలా, సమాజం మారడం లేదు. కాబట్టి ఈ అధికారులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయాలా. అక్కడ పోలీసు వాళ్ళు బందోబస్తు ఉన్నది, పోలీసు వాళ్ళు ఉంటే కూడా అసలు లెక్కలేనట్లు మాట్లాడుతున్నారు. అప్పుడు నేను ఎదురు తిరిగి నేనంటే కొట్లాడలే కదా, కాబట్టి మాకు అవసరం లేదు. కానీ సాఫీగా జరిగింది టెండరు, ప్రాబ్లం అంటే ఏం లేదు. వాళ్ళు కూడా నన్ను ఎవరు ఏమనలేదు, నేను కూడా వాళ్ళు ఏమనలేదు. ఈ విధంగా అనడం కూడా బాగలేదు. ఇక్కడ బయటకు వచ్చినాక ఒకడు దొబ్బెందంట, ఒకడు నిలబెట్టేందంట, భయపడితేవంట, ఈ మాటలు చెప్తున్నారు బయట. సమాజం పేర్లు వద్దు, సమాజం. అప్పుడు సిఐ గారు కూడా బందోబస్తులు వచ్చి నిలబడినారు, సైలెంట్ జరిపింది. కానీ టెండర్లో ఏం వేసినారు, సీల్ టెండర్లో ఇష్టానుసారంగా 1,00,000 రూపాయలు, 5,000 ఒకటి, 1,40,000 ఒకటి. యాక్చువల్గా అంటే మహా అంటే ఒక 1.5 లక్ష 2 లక్షలు అటు వరకు రావచ్చు. అది 1,40,000 ఉండేది 2, 2.5 అటు వరకు రావచ్చు. అట్లాంటిది వీళ్ళు ఏం ఆధారాలు కూడా పెట్టకుండా 9 లక్షలు 8 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 4 లక్షలు వేసుకున్నారు. ఈ విధంగా ఒక్కొక్క అప్లికేషన్ మీద అవి ఎక్కడ చేయాలా? తర్వాత ఏమైంది, ఇవన్నీ ఎవిడెన్స్ ఎంక్లోజర్స్ లేవని అవన్నీ రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసినాక సెకండ్ ప్లేస్లో మేమున్నాము. ఇప్పుడు మార్కెట్ అధికారులు కూడా ఏం చేయాలా, నేనే కావచ్చు, ఇంకోరు కావచ్చు, సరే వాళ్ళు ఫైల్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినప్పుడు ఏం చేయాలా, నువ్వు సెకండ్ ఎవరున్నారని చూడాలా, ఆ సెకండ్ పర్సన్కి ఇవ్వాలి. అంతేగాని లేదు అన్నీ ఎన్ని వేసినారు, ఎట్లా వేసుకున్నారు కాబట్టి నీది ఒకటే ఉంది దాంట్లోనా, నీది కూడా క్యాన్సిల్ చేస్తున్నాము, మొత్తం టోటలే క్యాన్సిల్ చేస్తాము అని చెప్పడం ఎంతవరకు సాధ్యమో. నేను వేసిన దాంట్లో ఒకరు ఉండొచ్చు, ఒకరు ఇద్దరు, అవతల వేసిన దాంట్లో ఒకరు ఇద్దరు ఉండొచ్చు. నాది కాబట్టి బయట చెప్పుకుంటున్నాను, వేరే వాళ్ళు చెప్పలేకపోవచ్చు. కాబట్టి మేమేమంటా అంటే మళ్ళీ ఈరోజు ఇంకో టెండర్ వేస్తాం, ఇంకో వేస్తాం. ఇప్పటికే 2 సార్లు అయింది. అప్లికేషన్ మాకు వస్తుందో లేదో 20,000 దాకా ఖర్చు పెట్టుకున్నాం, వచ్చేది లేదు, పెట్టేది లేదు. కాకపోతే వీళ్ళు కూటమి నాయకులు వాళ్ళు ఏదో తీసుకునేది ఉంటే సరే మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఎవరికైనా ఒకరికి హ్యాండ్ ఓవర్ చేసుకోండి, నో ప్రాబ్లం. సమస్యలు పెట్టాకండి. సమస్యలు పెట్టి మాకు కూడా వ్యక్తిగతంగా ఖర్చులు చేసేదానికి కూడా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మీరు కూటమి 4 వర్గాలు ఉన్నాయి, 4 వర్గాలు. మరి ఎవరెవరు అంటారేమో, ఇక్కడ కృష్ణమ్మ ఒక వర్గం ఉంది, ఉమ్మి సలీం ఒక వర్గం ఉంది, భాస్కర్ రెడ్డి ఒక వర్గం ఉంది, ఇక్కడ మీనాక్షి నాయుడు ఒక వర్గం ఉంది. నిన్న ఎన్టీఆర్ వర్గం చూస్తే మొత్తం 4 వర్గాలు సపరేట్ చేసినారు. ఒకవేళ అడగొచ్చు, ఇద్దరే కదా 3 4 ఎవరంతా వాళ్ళు వ్యతిరేకంగా చేసినారంటే అర్థమేమి, 4 వర్గాలు ఉన్నట్లు కదా. మరి మీరు తెలుగుదేశంకి ప్రజలకి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమి వాయిస్ ఇస్తున్నారు? ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఉమ్మడి నాయకులకి, ఉమ్మడి తెలుగుదేశం వాళ్ళకి
ఇక్కడ ఒక వర్గంలో 2 గ్రూపులు ఉన్నాయి, నాయుడు వర్గంలోనే 2 గ్రూపులు ఉన్నాయి. అది 2 ఇవి ఒక 4 6 గ్రూపులు. ఆ 2 వర్గాల్లో ఒకటి చేయడం మంచిది కాదా? మన నాయుడు గారికి కూడా చెప్తాం, అన్నగారికి చెప్తాం, పెద్ద ఆయన. ఇప్పుడు వాళ్ళే ఒకరికొకరు పోటీ పడి మధ్యన కూడా ఎవరిని రానియడం లేదు, వాళ్ళు లబ్ధి పొందడం లేదు. కాబట్టి వాళ్ళిద్దరిని కూర్చొని ఎవరికొకరికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఏ బాబు నువ్వు ఇది తీసుకో, నెక్స్ట్ నీకు ఇంకో అవకాశం చెప్పుకుంటా అంటే ఎక్కడ తిరిగి ప్రజల్లో మాకి రంగులు పెట్టి మీరు పబ్బం ఎన్ని రోజులు కడుక్కుంటారు? చెప్పండి. ఇదే విధంగా ప్రతిసారి ఇదే విధంగా నడుస్తుంది. ఎన్ని రోజులు పబ్బం గడుపుతారు? అది పద్ధతి కాదు కదా. అందరికీ తెలుసు. నేను అనడం కాదు, పబ్లిక్లో ఇంటున్నా నేను వాయిస్ 3 రోజులు అయితే టెండర్ అయిపోయి ఏమో ఇట్లా చేసిరు మాకు అని వీళ్ళు అంటారు, ఇట్లా చేసిరని వాళ్ళు అంటారు. ఈ విధంగా చేయడం మంచిది కదా. సరే, పార్థసారథి గారి గురించి చెప్తాము. ఆదోని ఎమ్మెల్యే గురించి. ఎమ్మెల్యేకి మొదట్లోనే పోయి అడిగాం మేము. నేనైతే ఎవరికైతే ఈరోజు సాయం చేస్తున్నానో ఆ అబ్బాయిని తీసుకుపోయి మొదట్లోనే అడిగాము. సరే, ఈ పిల్లడు 5 సంవత్సరాల నుంచి హోటల్ పెట్టుకున్నాడు, కావాలంటే మీ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలంటే ఒకవేళ ఇవ్వండి, ఏదైనా గుడ్డీలతో ఇప్పియండి. లేదు వాళ్ళకే ఖచ్చితంగా కావాలంటే ఆ పిల్లలకి ఏదో షెడ్ ఉంది, ఒక 4 లక్షలు ఖర్చు పెట్టి షెడ్ వేసుకున్నాడు, అదే ఇప్పియండి అమ్మన్నాడు. అంటే ఏమన్నాడు పార్థసారథి? లేదండి 5 సంవత్సరాల నుంచి మా వాళ్ళు నరకం చూస్తున్నారు, మరి మా వాళ్ళు మా దగ్గర కార్యకర్తలు ఉన్నారు కదా, మా కార్యకర్తలు కూడా సాయం చేయాలి కదా. ఈయన వచ్చినాడు పని కోసం వచ్చినాడు, సంతోషం లేదని లేదు కాదు, మా కార్యకర్తలు కూడా మేము న్యాయం చేయాలి కదా అన్నాడు. సరే మీ ఇష్టం ఎట్లన్నా చేయండి అన్నాం. కానీ ఈ విధంగా రోజుకి ఇప్పటికి 2.5 నెలలు కావస్తుంది. మార్కెట్ యార్డ్లో టీ లేదు, టిఫిన్ లేదు, భోజనాలు లేవు, ఏం లేవు. అయితే మొన్న ఒక 10 రోజుల కింద పోయి మార్కెట్ యార్డ్లో కమిషనర్ గారికి చెప్పొస్తే, ఆయన సెక్రటరీ గారికి చెప్పొస్తే ఎవరో టీ ఫ్లాస్క్ పెట్టుకుని టీ అమ్ముతున్నాడు. ఎంత ద్రోహము, ఎంత నరకము. వాళ్ళు ఊర్లో నుంచి మాల వేసుకొని వచ్చి ఉంటారు. మాల వేసుకొని వచ్చిన వాళ్ళు టీ తాగాలంటే బయటికి పరిగెత్తాలి 1 కిలోమీటర్, భోజనం చేయాలంటే 1 కిలోమీటర్ పోవాలా. ఇప్పటికీ మార్కెట్ యార్డ్ ఈ జిన్నింగ్ మిషన్లు వచ్చినప్పటి నుంచి మార్కెట్ యార్డ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాని మీద దృష్టి పెట్టండి, కమిటీని డెవలప్మెంట్ చేసే దృష్టి పెట్టండి. ఇది ఏంది? ఇది చిన్న దానిల మీద పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రము బాగాలేదు. అదేమో హోటల్, అదేమన్నా పర్మనెంట్ హోటల్ కాదు, కమిటీ కట్టించిన హోటల్ కాదు. ఎవరికి తగిలితే వాడు సొంతంగా వేసుకునే ఒక 8 లక్షల 8,23,000 ఒక హోటల్కి ఎంత కట్టాలా? నెలకి 70,000 కట్టాలి. అప్పుడు ఇంకో హోటల్ 9,23,000 ఎంత కట్టాలా? నెలకి 75. 2 హోటళ్ళు అనుకుని 1,50,000 కట్టాలి. 1,50,000 కడుతూ లేబర్కి ఏమి ఇస్తారు? పాపం వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఏం తింటారు? ఆ మాత్రం కూడా వాళ్ళు కొద్దిగా తొందరపడినారో కావాల్సి. కానీ ఇదే ప్రిస్టేజ్ కోసం నేను ఎవరికి రాకూడదు, నాకే రావాలా ఆడపోతే లోపల ఏమి లేదాడ. వీళ్ళోటే వేసుకున్నారు, మిగిలిన వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వేసినారు. లాస్ట్ ఒక్కరు కూడా ఇంగ్లీష్ కరెక్ట్ పెట్టలేవు, డీడీ తప్ప వేరే లేవు వాళ్ళకి. తర్వాత లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంటుంది, టెండర్ ఒకరి పేరు మీద ఉంటుంది. ఓపెన్ చేసినారు. అది అమౌంట్ విషయంలో చూస్తే తిమ్మప్పుకు వచ్చినాయి. 2 హోటళ్ళు అమౌంట్ విషయంలో తిమ్మప్పుకు వచ్చినాయి. ఫార్మాలిటీస్ లేవు. ఫార్మాలిటీస్ ఎట్లా అంటే ఆయన వాళ్ళ అబ్బాయి పేరు మీద ఎవరి పేరు మీద వేసాడు. ఇంతకీ అది హోటల్ లైసెన్స్ వేరే పేరు ఉంది, హోటల్ ఈరన్న అని ఉంది. వీళ్ళు చూస్తే వేరే పేరు మీద వేసాడు, అది రిజెక్ట్ అయింది. లాస్ట్ మాకు ఆయన అడిగాడు సెక్రటరీ, అన్నీ అయిపోయినాయి, ఇవన్నీ రిజెక్ట్ పెండింగ్ ఉంది అంటే మరుసటి పిల్లలు ఏం సార్ ఎట్లా చేయాలా? ఏం లేవు, అన్నీ అయిపోయినాయి, ఖాళీ అన్నీ లేవు అంటే కొంతమంది సాయంత్రమే డీటెయిల్ తీసుకుపోయినారు కూడా. ఏం లేని వాళ్ళు మా కాశాన్న ఇట్లా వాళ్ళు అందరూ తీసుకుపోయినారు. కానీ అది ఏమైంది? పొద్దున పిలిచి సార్ ఎట్లా సార్ ఇప్పుడు దీంట్లో ఏమైంది అని అడిగితే ఏమన్నీ ఇట్లా ఉన్నాయి, ఎవరికి ఏం చెప్పాలో న్యాయం చేయలేము మేము, ఇవన్నీ జేడీ గారి దగ్గర పంపిస్తాము, అక్కడ డెసిషన్ ఏమొస్తే చెప్తామన్నాడు. కానీ ఒక్కొక్క విషయం అడిగినా, అందులో మన మార్కెట్ యార్డ్కి ఆదాయం వస్తుంది కదా, 18 లక్షలు వస్తుంది. సరే వాళ్ళకే యుద్ధంలో చేసుకుని అన్నాడు. చెప్పాము, సరే ఇవ్వండి వాళ్ళకే అన్నాము. సరే సార్ మీరు కమిటీ బాగుపడుతుంది, కమిటీకి ఆదాయం వస్తుంది అంటే చేసుకోండి. కాకపోతే ఒకటి రిక్వెస్ట్ ఏమంటే, రేపు పొద్దున హోటల్ పెట్టినాక ఈరోజు టెండర్లు ఎక్కువ కొన్నామని రేపు పొద్దున రేట్లు కూడా పెంచి నీకు చూసుకునే బాధ్యత మీది చెప్పాము. కానీ ఏమైంది? ఏం లేదు, అన్ని డ్రాప్ అయిపోయి నిన్న ఉన్నటువంటి క్యాన్సిల్ వేసింది అంటున్నారు, మీ డీడీలు వాపస్ తీసుకొని పోండి అంటున్నారు. కాబట్టి మేము దీని మీద మేము కడప కూడా జాయింట్ డైరెక్టర్ని కలసాలనుకున్నాం ప్రత్యేకంగా. అప్పుడే లెటర్ కూడా పెట్టాం మొన్ననే, మళ్ళీ ప్రత్యేకంగా చేయాలనుకున్నాము. మన పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు చాలా కాబట్టి మీరు దీన్ని నాంచకుండా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి. ఈ విధంగా ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారు. అది ఎవరు సృష్టిస్తున్నారని మేము చెప్పము.
అలజడి సృష్టిస్తున్నారు. ముందు మీ కూటమి నాయకుల్ని అందరూ సమన్వయంగా పనిచేసుకుంటూ పోతే ఈ సమస్యలు తగ్గుతాయని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ మార్కెట్ యాక్ట్ కనీసం 2 సార్లు కూడా రద్దు చేయడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు ఒత్తిడి అంటారా? రాజకీయ నాయకులు ఒత్తిడి అంటే మనకేం తెలియదు కదా, పరోక్షంగా దండి చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏదో చెప్పినారు. ఒకరికేమో ఎమ్మెల్యే చెప్పినాడంటారు, ఒకరికేమో ఉమాపతి చెప్పారు, ఒకరికేమో మీనాక్షి నాడంటే దండి చెప్తారు. కానీ అవి కాదు, అవన్నీ రీజన్ కాదు. ఇంకోటి అధికారులు కూడా ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా వీల్లేదు. ఏది ఉన్నా రికార్డు పరంగా ఇప్పుడు 18 లక్షలు అన్నారు, 2 హోటలు ఖచ్చితంగా 17.5 లక్షలు కట్టాల్సిందే వాళ్ళు. ఆయన కట్టుకుంటే ఆయన కట్టుకో ఎవరు కమిషనర్ మార్కెట్ అధికారి కట్టాల్సిందే, రికార్డు పరంగా ఖచ్చితంగా కట్టాల్సిందే. ఆయన కూడా టైం ఇచ్చాడు, ఏమబ్బా మీరే తీసుకోండి మీకే ఇస్తామని కూడా చెప్పాడు. వారం టైం ఇస్తాం, వారం లోపల డబ్బు కట్టి తీసుకోని అన్నారు. మళ్ళీ డ్రాప్ అయ్యి నిన్న ఉన్నటువంటి క్యాన్సిల్ అని చెప్తే ఇది అటు వరకు సాధ్యమో, డైవర్ట్ అయిపోతుంది. మేమంటే అందరూ కూడా కోరుకున్నాము, సరే తిమ్మకు తగిలింది కదా తిమ్మకి అని కూడా చెప్పాము. కానీ ఉన్నటువంటి క్యాన్సిల్ ఎందుకు చేశారో మాకు దానికి సరైన రీజన్ లేదు. ఏదో లేదు సార్ ఎవరు సరిగా లేవు కాబట్టి ఇంకోసారి పెడతామనే విషయం చెప్పాడు సెక్రటరీ గారు. కానీ ఆయనను కూడా గౌరవించాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరిది నడుస్తుంది ఎవరిది నడదు అనేది చెప్పడానికి ప్రజాస్వామ్యం కాబట్టి చెప్పడానికి సాధ్యం లేదు. ఇది ఎమ్మెల్యే గారికి కూడా స్టేజ్ దాటిపోయింది. ఒకవేళ మా ఎమ్మెల్యే గారు పార్సాది గారు బాధపడొచ్చేమో, ఏమో మా వాల్మీకి అయ్యండి మా బీసీ నాయకుడు అయ్యండి ఇట్లా చెప్పినా అంటే, ఆయనేమో చాలా విషయాలు ఆ మార్కెట్ యార్డ్ పక్క పెట్టండి. ఇంకో విషయం చెప్తాను, నిన్న మన రిజిస్టర్ ఆఫీస్ కూడా పోయాడు సారు, ఆడ కూడా సందర్శించడం జరిగింది. చాలా మటుకు అక్కడ పొద్దు మునిగితే పొద్దున 10 గంటల నుంచి రాత్రి 7-7:30 వరకు ఇవే రిజిస్ట్రేషన్లు, బాండ్లు, అగ్రిమెంట్లు, ఆయకాలు, జీపాయిలు ఇవే నడుస్తున్నాయి. దాదాపు ఇప్పుడే కాదు 10-15 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ అని పేరు చెప్పం మేము, ప్రతి సంవత్సరం నుంచి. కాకపోతే అక్కడున్న రిజిస్టర్ ఆఫీసర్ ఏం చేస్తాడు, నాయకులు ఇంతమంది అయితే రిజిస్టర్ ఆఫీసర్ ఎవరు మాట్లాడంటాడు, లాస్ట్ వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. ఏమైంది, నిన్న 6.5 ఎకరా చనిపోయి బతికిన మనిషిని చనిపోయినాడని చెప్పేసి మన ఆందోళన భాస్కర్ గారు, ఆయన ఎవరో ఆయన ఇంతవరకు ఎవరికి కనపడలేదు, ఆయన ఫోటో కూడా తీయలేదు. మరి ఆయన మన ఆదోనిలో ఇంత పేరు కాంచిన ఆదోనిలో వచ్చి ఏదో నంద్యాలో ఏదో గుత్తే ఏదో అంత దూరం నుంచి వచ్చి ఆదోనిలో ఇంత పెద్ద తిమింగలాలు ఉన్నాయి ఆదోనిలో ఆల్రెడీగా. ఈ తిమింగలాల మధ్యన ఆయన వచ్చి ఫ్రాడ్ చేసినాడంటే ఏదో ఇది మతలబు ఉంది, ఏదో దీన్ని ఆశ్చర్యపడే విషయమే. ప్రజలందరూ దీని విషయంలో చాలా హట్ అయిపోయినారు. ఆదోని ప్రజలు అందరూ హట్ అయిపోయినారు. అక్కడ ఎమ్మెల్యే పాత్ర ఉందా, సాయిప్రసాద్ రెడ్డి పాత్ర ఉందా, మీనాక్షి నాయుడు పాత్ర ఉందా అనే విషయం పక్కకు పెడితే ఈ విషయంలో చాలా హట్ అయిపోయినారు. ఇప్పటికి 2 విషయాలు అయినాయి. మన పార్సారథి గారు వచ్చినాక గతంలో ఒకటి జరిగింది, ఇది ఒకటి జరిగింది, ఇంకా 2-3 ఈ త్వరలోనే బయటకు వస్తున్నాయి. 2-3 అవి ఎవరు అనేవి మాకు కూడా సరిగ్గా తెలియవు, అనాల్సిన పని లేదు. కాబట్టి ఇవన్నీ ప్రక్షాళన చేయాలని ఆయన నిన్న ఒక సాహసోపేత నిర్ణయం